అలానే మిస్ఎస్ రావు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం రేవంత్ రెడ్డి గారి నైజం. నాకు తెలుసు వ్యక్తిగతంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఏది దాపరికం లేకుండా చెప్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా ఉద్యోగులకి తమ బాధ్యత గురించి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే శభాష్ రేవంత్ రెడ్డి అనొచ్చు, మగాడ్రా బుజ్జి అనొచ్చు సినిమా భాషలో చెప్పాలంటే. ఎందుకనంటే నా 28 సంవత్సరాల జర్నలిజం కెరీర్లో దాదాపు 6 నుంచి 7 సీఎంలు చూశాను. ఏ సీఎం కూడా ఉద్యోగులకి వాళ్ళ బాధ్యతల గురించి నిర్మోహాటంగా చెప్పినటువంటి దాఖలాలు లేవు. పైగా టైంకి రమ్మంటే పాలకుల మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద తిరగబడినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనుభవం నేను మీ దృష్టికి తీసుకొస్తాను. గతంలో నేను పేపర్లో పనిచేసేటప్పుడు సచివాలయానికి డైలీ వెళ్ళేవాళ్ళం, సీఎం రివ్యూ మీటింగ్లో కూర్చోడానికి, సీఎం రివ్యూ మీటింగ్లు కవర్ చేయడానికి. ఆ సమయంలో ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ కూడా సచివాలయంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు హాజరయ్యేవాళ్ళు కాదు. ఉన్నతాధికారులు ఎవరో ఆ రివ్యూ మీటింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక 10 మంది వచ్చేవాళ్ళు తప్పితే మిగతా ఉద్యోగులు దాదాపుగా 11:30 లోపు వచ్చేవాళ్ళు కాదు. 11, 11:30 ఇది టైం వాళ్ళది. కొంతమంది అయితే 12. యాక్చువల్గా వాళ్ళ విధులు ఎలా ఉండేవంటే, ఎక్కువ మందివి ఎలా ఉండేవంటే 11, 11:30కు వస్తారు. ఈలోపు పాపం ఎవరో దూరం నుంచి ఒక ఫైల్ కోసం వచ్చి ఉంటారు. ఆ ఫైల్ కోసం వచ్చి ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈయన ఆరాంగా 11:30కు వచ్చి ఫైల్ సర్దుకుంటూ ఉంటాడు. 12 అయిపోతుంది టైము. 12 గంటలకి ఆ వచ్చినటువంటి అతన్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆ ఫైల్కి సంబంధించి మాట్లాడతారు కొద్దిసేపు, ఒక అరగంట, గంట మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పక్కనే లంచ్కి వెళ్తారు. అక్కడే లక్డీ కప్పుల్లో ఉండే హోటల్స్, లంచ్కి వెళ్ళేవాళ్ళు. లంచ్ ఆఫర్ అయినా వచ్చినటువంటి వాళ్ళకి లంచ్ ఆఫరు, లంచ్ వాళ్ళకి బిల్లు. లంచ్ అయిపోతుంది. లంచ్ అయిపోయిన తర్వాత ఆరాంగా 2:30, 3కి వస్తారు. 2:30, 3కి వచ్చి మళ్ళా కొద్దిసేపు ఫైల్స్ తిరిగేస్తారు. ఈలోపు టీ వస్తుంది, టీ తాగుతారు. 4 అవుతుంది. 4 నుంచి పేపర్స్ సర్దుకుంటుంటారు. 4:30కి షట్ డౌన్. ఇది చాలామంది అక్కడ చేసేటువంటి పని. ఇప్పుడు మరి ఎలా ఉందో కానీ మేము అప్పుడు డైరెక్టర్ డైలీ సచివాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మాకు తారసపడేటువంటి బ్యాచ్ వీళ్ళే ఉండేవాళ్ళు. అంటే వీళ్ళని అప్పట్లో ఉన్న సీఎంలు రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, ఎన్టీఆర్ గారు కూడా ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, హైటెక్ ముఖ్యమంత్రి కదా, అప్పుడు పేరుండేది హైటెక్ ముఖ్యమంత్రి అని. ఆయన ఈ బయోమెట్రిక్ అనేది పరిచయం చేశాడు. అంటే బయోమెట్రిక్ వేస్తే అంటే ఏ టైంకి వస్తారనేది క్యాల్కులేట్ అవుతుంది కదా. ఆ బయోమెట్రిక్ మిషన్ పెడితే మేము ఏ టైంకి వస్తున్నామో చెక్ చేయడానికి మీరు బయోమెట్రిక్ పెడతారా అంటే, మేము దొంగలమా, మాకు స్వేచ్ఛ లేదా, మేము ప్రభుత్వ ఉద్యోగులం కదా, మేము ప్రభుత్వంలో భాగస్వాములం కదా, మాకే బయోమెట్రిక్ పెడతావా అనే యాంగిల్లో కోపడ్డారు అప్పట్లో. డైరెక్ట్గా అడగకపోయినా కానీ వాళ్ళ అభిప్రాయం ఆ విధంగా వ్యక్తం చేసేవాళ్ళు జర్నలిస్టులు ఎదుట. ఇక ఆయన జనరల్గా ఆయన కొంచెం అడ్మినిస్ట్రేటర్ కదా, లేదు స్ట్రిక్ట్గా ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అన్నారు. సీన్ కట్ చేస్తే 2004లో ఆయనకు వ్యతిరేకంగా తెలివిగల మేధో సంపత్తి కదా వెళ్ళది ఎక్కువ మందిది. సో కాబట్టి వాళ్ళు 2004లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేశారు. అప్పటికే గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చింది, గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన ప్రతిసారి మా వల్లే మారిందని చెప్తారు వీళ్ళు. అప్పటికే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది, కరువు, దాదాపు 7 సంవత్సరాలు కరువు వచ్చింది అప్పుడు 2004 ఎన్నికల నాటికి. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయడం, ఆయనకు అందరూ నీరాజనాలు పట్టడం, ప్రజలు ఇవన్నీ సర్వేల్లో వచ్చింది. ఉద్యోగస్తులు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎలాగో గెలుస్తారు. కానీ ఆ గెలుపుని మా వల్లే గెలిచారని చెప్పి వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఎప్పుడు అదే చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం మేధావర్గం, మేము ప్రజలకన్నీ భిన్నం అని చెప్పే భావన చాలామందిలో ఉంటుంది. వాళ్ళకి భిన్నమైనటువంటి వాళ్ళం, మేము ప్రత్యేకం అనే భావన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది.
చాలామందికి కూడా. ఇంకా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చూసి చూడనట్టు వెళ్ళారు తొలి రోజుల్లో. ఆ తర్వాత 2009కి వచ్చేటప్పటికి రెండోసారి సీఎం అయ్యారు. అప్పటికే ఈయన కూడా మళ్ళీ మీరు టైంకి రండి, 11 గంటల కన్నా అట్లీస్ట్ రండి, బయోమెట్రిక్ వాడండి అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. అయితే లాస్ట్కి 11:30 కాదు, మీరు 11 గంటలకు రండి, అట్లీస్ట్ 11 గంటల కన్నా టేబుల్ దగ్గర ఉండేటట్టు మీరు రండి అని చెప్పి ఆయన ఉద్యోగ సంఘ నేతలతోటి చెప్తే ఉద్యోగుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా అప్పుడు చేశారు కొంతమంది. అయినా టైంకి రాలేదు. రాకపోయినప్పటికీ శాలరీస్ అయితే వాళ్ళకి 1వ తారీఖు కావాలి, 1వ తారీఖు ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చింది రోసీ గారు. రోసీ గారిని అయితే అసలు పలానా టైంకి రమ్మంటే అసలు వాళ్ళు 12కి వచ్చేవాళ్ళు, 1 గంటకు వచ్చేవాళ్ళు, ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎప్పుడు పోయేవాళ్ళు కూడా తెలిసేది కాదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బయోమెట్రిక్ వాడండి అని చెప్తే ఆ బయోమెట్రిక్ మిషన్స్ తీసి పడేశారు. ఇంకా ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పోటీ పడి ఆ ఫిట్మెంట్ని తీసుకున్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి మేమే కారణం అని చెప్పి ఉద్యోగ సంఘాలు దాన్ని బాగా అనుకూలంగా మలుచుకున్నాయి. దాంతో అనూహ్యమైనటువంటి ఫిట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఒకేసారి లక్షల్లో పెరిగిపోయింది జీతాలు. వాళ్ళకి పోటీగా మాకు రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పట్టుబట్టారు, వాళ్ళకి పెంచారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు. సో దాంతో తడిసి మోపుడైంది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి జీతభత్యాలు, పెన్షన్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు వాస్తవం చెప్తున్నారు. తెలంగాణలో అసలు ఉన్న పరిస్థితి ఏంటి, మీకు జీతాలు, బత్యాలు, పెన్షన్లు ఎంత పోతున్నాయి, వడ్డీలు ఎంత కట్టాల్సి వస్తుంది, ఎంత మిగులుతుంది అనేటువంటి లెక్క చెప్తూ కుండబద్దలు కొట్టినట్టు మీరే ప్రభుత్వంలో భాగస్వాములు కదా, ప్రభుత్వం మీదే కదా అని వాళ్ళకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవంగా వాళ్ళు పిఆర్సీ అను సిపిఎస్ రద్దు కోసం వెళ్ళారు, తర్వాత బకాయిల కోసం వెళ్ళారు. ముందు బకాయిలు ఇస్తే ఆ తర్వాత పిఆర్సీ సిపిఎస్ రద్దు క్రమంలో పెడదామని చెప్పి అనుకున్నారు. కానీ బకాయిలు అడగడానికి ఎప్పుడైతే వెళ్ళారో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, రేవంత్ రెడ్డి గారు చిట్టా విప్పారు. నీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, నన్ను కోసినా కానీ నేను ₹1 ఇవ్వలేనని చెప్పి ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దాన్ని ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు ఉద్యోగులు. అసలు ఎంత రాబడి ఉంది అనేది వాళ్ళకి కదా తెలిసేది, వాళ్లే కదా పాలకులకు చెప్పేది. అయినప్పటికీ కూడా మా బకాయిలు కావాలి, మాకు ఆరోగ్యానికి ఉచితంగా కావాలి, మాకు తినటానికి ఉచితంగా బెనిఫిట్స్ కావాలి, ఇలాంటి కోరికలన్నీ కోరుతూ ఉంటారు వాళ్ళు. అందుకే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఉన్న పరిస్థితి నేనేం చేయలేనని చెప్పి. బట్ ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలకి కుండబద్దలు కొట్టినట్టు ఈ విధంగా బాధ్యతను గుర్తు చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారనే సంగతి మర్చిపోవద్దని చెప్పేసి వాళ్ళకి చురకలు అందించారు రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రభుత్వాన్ని నడిపేది మీరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేశారు వాళ్ళకి. మీరే ఈ లాభ నష్టాలకి బాధ్యులు. ఇవాళ నష్టాల్లో ఉన్నా, మిగులు బడ్జెట్ అప్పుడు వచ్చినా మీరే బాధ్యులు, మీరే చెప్పండి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, మీరే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళే కదా మరి చెప్పాల్సింది. సో దీన్ని ఒక ప్రజా ఉద్యమం కింద తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజాధనం మొత్తం ఉద్యోగుల జీతభత్యాలకి, పెన్షన్లకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉందని చెప్పి గ్రహించారు రేవంత్ రెడ్డి గారు. అందుకే ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళాలి, దీన్ని ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. వస్తున్నటువంటి ఆదాయంలో 90% ఉద్యోగుల జీతభత్యాలు లేదంటే వడ్డీలకు పోతుంటే ప్రజలకి, సమాజానికి ఏం చేయాలి, 95% ప్రజలకు ఏం చేయాలి, 5% ఉద్యోగులకి మొత్తం రెవెన్యూ పోతున్నప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఒక చర్చ పెట్టాలి ప్రజల్లో అనేటువంటి నిర్ణయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయమే ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలి. లేదంటే అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు సిపిఎస్ రద్దు కోసం, పిఆర్సీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని వెనకుండి అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతోంది. వీళ్ళని డ్రైవ్ చేయడానికి సివిల్ సర్వెంట్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ బేస్ చేసుకొని కీలకమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ చేరవేసింది ప్రభుత్వాలకు. అందుకే రేవంత్ రెడ్డి గారు
కుండ బద్దలు కొట్టినట్టు ఉద్యోగులకి తెలిసి వచ్చేలా మాట్లాడారు. మరి ప్రజలు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా, ఉద్యోగులకు మద్దతు ఇస్తారా, ఎవరికి మద్దతు ఇస్తారు? ఈ చర్చ గ్రామ స్థాయిలోకి వెళ్ళాలి, మారుమూల స్థాయిలోకి వెళ్ళాలి. వెళ్తే కానీ అట్లీస్ట్ ఉద్యోగుల జీతాలు పెంచడం దేవుడు ఎరుగు, వాళ్ళ కరప్షన్ అయినా తగ్గుతుందేమో వెయిట్ చేయాలి. కరప్షన్ మీద ఒక ఉద్యమం తీసుకురావాలి, యాంటీ కరప్షన్. ఎవరైతే కరప్టెడ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని ప్రజలను నిలదీసే స్థాయికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉద్యోగులకు బాధ్యతలు తెలిసి వచ్చేలా ప్రాథమికంగా ఆయన చురకలంటి ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్నే ఉద్యోగుల మీద తిరగబడేలా చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు, అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ రీసెంట్గా ఒక 2 నెలల్లోనే 7 మీద ఏసీబీ రైడ్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర 300 నుంచి 500 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఎలా ఉంటాయి? ఎలా సాధ్యం ఒక మామూలు ఉద్యోగికి? ఇది ఉద్యోగ సంఘాలు తెలుసుకోవాలి, ఉద్యోగ సంఘాల నేతలు తెలుసుకోవాలి. అందుకే తెలిసి వచ్చేలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. బహుశా ఇది ఆరంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్యమం ఉద్యోగుల మీద. రాబోయేటువంటి రోజుల్లో ప్రజా ఉద్యమం ఉద్యోగుల మీద రాబోతుంది. ప్రతిపక్షాలు లేదంటే ఇతర రాజకీయ పార్టీల మాటలు విని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే దానికి సరైనటువంటి గుణపాఠం రేవంత్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం ద్వారా తీసుకురాబోతున్నారు అనేది ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగులు వర్సెస్ పబ్లిక్ అనే యాంగిల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం రాబోతుంది. దానికి సోషల్ మీడియా ఒక వేదికగా చేసుకొని యువత ఇప్పుడు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది ఉద్యోగుల మీద. కారణం ఏంటంటే నిరుద్యోగం పెరిగిపోతుంది. 61 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. 61 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక సలహాదారు పదవి తీసుకొని అక్కడే టెస్ట్ వేస్తున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా నిజాయితీగా చేస్తున్నారా అంటే ఎక్కువ మంది అవినీతికి పాల్పడుతున్నారు. ఉద్యోగులకేమో నిరుద్యోగులకేమో ఉద్యోగాలు రావట్లా. ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళేమో అవినీతికి ఎక్కువ మంది పాల్పడుతున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా టెస్ట్ వేసుకుని ప్రభుత్వాల్లో ఉంటున్నారు, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. మరి సమాజం ఎలా బాగుపడాలి? ఈ ప్రశ్న వేసుకొని యువత ముందుకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పిలుపునివ్వబోతున్నారు. ఉద్యోగుల సంగతి తేల్చండి అని చెప్పి 5% ఉన్నటువంటి ఉద్యోగుల 90% ఉండే ప్రజల తేల్చుకోండి అనేటువంటి ఒక స్లోగన్ రాబోయే రోజుల్లో రాబోతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు నాంది పలికారని చెప్పి చెప్పొచ్చు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని మరి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఏ విధంగా తీసుకొచ్చారో ఆ స్థాయిలో తెలుగు రాష్ట్రాలు రాకపోతే కనుక ఈ ఉద్యోగుల డిమాండ్లు పెరిగిపోతూనే ఉంటాయి, అవినీతి కూడా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. మరి ఫుల్ స్టాప్ పెట్టడానికి యువత ముందుకు వస్తారా రారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.